అన్నది ఒక బాగా న్యాయ నిపుణులు లేకపోతే ఎన్నో సంవత్సరాల అనుభవం కలిగినటువంటి ఒక వ్యక్తి. ఆయన మాట్లాడితే ఆయన ఏమనలేదు, కానీ తప్పుని తప్పు అన్నందుకు అబ్బాబ్బా నేను ఎదుర్కొన్న ట్రోలింగ్స్ తీసేయండి. అది ఒక రోజు కొత్త, రెండో రోజు పాత, మూడో రోజు అలవాటు, అది అయిపోయిందిలేండి. సో ఎనీవే స్టేషన్ అన్నాక, కోర్టు అన్నాక బెయిలు జైలు కామన్ అయిపోయింది. ఎనీవే బయటకు వచ్చారు. చాలా నష్టం అయితే, భారీ నష్టం అయితే వాళ్ళ కుటుంబంలో ఆస్తి నష్టం జరిగింది. అదే రకంగా అక్కడ ఇంట్లో లోపల ఉన్నటువంటి ఆడబిడ్డలు కూడా సమస్యను ఎదుర్కొన్నామంటూ బయటకు వచ్చి మీడియా ముందు మాట్లాడారు. ఆయన కూడా అనవసరంగా ఆయన్ని అరెస్ట్ చేస్తే బాగుండేదండి. అచ్చుచాపరిచి కర్రలు తీసుకొని రోడ్ల మీదకి వెళ్ళి నిప్పులు తీసుకొని తగలపెట్టడం వల్ల జగన్ గారు ర్యాలీ చేసినారు. రేపు వైసీపీ గవర్నమెంట్ వస్తే మినిస్టర్ కోటాలో ఫస్ట్ మినిస్టర్ లిస్ట్ లో ఆయనే కన్ఫర్మేషన్ అయిపోయింది. ఎందుకంటే ఆయన కూడా ఆయన మంచివాడు అనే కంటే ఒక తప్పు పదం ఎక్కడ మాట్లాడాడంటేనండి, ఆ పదం మాట్లాడినా తప్పు కాదు, క్షమాపణ అడిగాడు. తర్వాత నేను మీ రెడ్ బుక్ కి మా కుక్కలు కూడా భయపడవన్నారు. అది మళ్ళీ రెచ్చగొట్టే ధోరణితో వెళ్ళిపోయింది. క్షమాపణ చెప్పి అక్కడితో వదిలేస్తే బాగుంటుంది. అయితే మా అపార్ట్మెంట్ లో లేకపోతే ఏదండి నా గార్డెన్ లో ఉండే కుక్కలు కూడా భయపడవు అంటూ రెచ్చగొట్టారు. ఎంత రెచ్చగొట్టినా బియాండ్ ద లిమిట్స్ లా లోపే ఉండాలి. ఆయన మాజీ శాఖ మంత్రి కాబట్టి ఏదైనా మాట్లాడతాడు. మనం కాన్స్టిట్యున్సీ ప్రెసెంట్ ఉన్న శాసనసభ్యులు ఎమ్మెల్యే కాబట్టి మనం పరిధిలో మాట్లాడాలి. తప్పు చేస్తే కేసులు వేయాలి. అంతేగాని ఇళ్ల మీదకి వెళ్ళి క్షమాపణ కూడా మనం అడగకూడదు. అదే జడ్జి గారు కూడా స్వయంగా చెప్పారు. ఇళ్ల మీదకి వెళ్ళి క్షమాపణ అడగడం ఏంటి, మీరు క్షమించండి అని అడగడం ఏంటి, ఆడవాళ్ళని తీసుకుని వెళ్ళి చెప్పులు చూపించడం ఏంటి? ఇది బియాండ్ ద లా. మీరు లాకి వ్యతిరేకంగా ఉన్నారమ్మా, మీరు రాజ్యాంగబద్ధ పదవిలోనే ఉన్నారు కదా అంటూ అడగడం జరిగిందండి. సో దయచేసి ఎవరు తప్పుని ప్రోత్సహించకండి, చట్ట పరిధిలోనే ఉండండి. ఇది చట్ట విరుద్ధం అన్న వారికి దయచేసి కోర్టు ముద్ర లేకండి. తప్పుని తప్పు అన్నో అది మీరైనా అంటారు, కానీ దరిద్రం ఏంటంటే పాప ఆ కండువా కప్పుకున్నప్పుడు అనొచ్చో అనకూడదు, వాళ్ళు అంతకు మించి మాట్లాడిన వాళ్ళే సార్. కానీ అంతకు మించి మాట్లాడినా, దేవాలయం లాంటి కార్యాలయం మీద దాడి చేసినా మనం వాళ్ళకి మనకి తేడా ఉంది కదా. మన డిసిప్లిన్ మనకుంది కదా, బాబు గారు నేర్పించిన డిసిప్లిన్. ఆ తప్పు పరిధి దాటిపోవడం వల్ల ఆ చెడ్డ పేరు మూట కట్టుకోవడం ఎక్కువైపోయింది సార్. ఎనీవే నేనైతే ఆయన్నేమి దండలేసి ఆహ్వానించము. ఆయన చేసిన తప్పే. రెచ్చగొట్టే ధోరణితో కుక్కలు కూడా భయపడ్డం అనడం కూడా తప్పే. కానీ చట్టబద్ధంగా అరెస్ట్ చేస్తే బాగుండేది, జైలుకి వేస్తే బాగుండేది. కానీ ఇలా ర్యాలీ చేసి ఇళ్ల మీద దాడి చేసి నిప్పులు పెట్టి లేకపోతే అంతమంది వెళ్ళి 7 గంటలు ఆరనీయకుండా దాడులు చేయడం అనేది పూర్తిగా చట్ట విరుద్ధంగా భావిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఏవైనా ఒక చాలా మంది ఈ రకంగా మాట్లాడుతుంటారు. అంబేద్కర్కి జరిగిన ఈ ఇష్యూని చాలా మంది రాజకీయ నాయకులకి కాస్త నోరు అదుపులో పెట్టుకుండి మాట్లాడే విధంగా, దేని మీద ప్రశ్నించాలి, దేని మీద మాట్లాడాలి అనే జ్ఞానం ఉంటుందా ఇప్పటి నుంచి అన్నని జాగ్రత్తగా ఉండాలని ఏ పార్టీ వాళ్ళు అయినప్పటికీ కూడా. వర్మ గారు మీకు నమస్కారం. ఎవరినైనా అరెస్ట్ చేస్తే అరే చూడరా వాడు లోపలికి వెళ్ళి కూడా తగ్గేదేలే అన్నాడు, నెక్స్ట్ మనం కూడా వెళ్ళాలరా, వాడికంటే గొప్పగా ఉండాలరా, వాళ్ళకంటే గొప్పగా ఉండాలరా అని అనుకుంటారే. కానీ ఇక్కడ ఎవరు భయపడిపోయి పరిస్థితులు లేవు సార్. ఒకవేళ పోసాని కృష్ణమురళి గారు నడవలేక నడుస్తూ బయటకు వచ్చాడంటే ఆయన మాట్లాడిన మాటలు కాస్తా కూస్తానా, బోరుగడ్డ అనిలు మాట్లాడింది కాస్తా కూస్తానా, ఏదో పద్ధతి పాడు అనుకున్నారు కాబట్టే ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఇప్పుడు కూటమిలో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా ఇళ్ల మీద దాడులు చేసి నిప్పంటించలేదు. కానీ పరిధి దాటి ఒళ్ళు కొవ్వెక్కి మాట్లాడిన మాటలు ఈ రోజుకి మాకు గుర్తున్నాయండి. ఇళ్లలో ఉండే పసిబిడ్డలను రేపు చేస్తామన్న మాటలు కూడా మాకు గుర్తున్నాయి. తప్పు ఎవరు చేసినా తప్పే, అది చాలా పద్ధతి విరుద్ధం అండి. కాబట్టి వాళ్ళు చేసిన దానికి మనం చేస్తే వాళ్ళకి మనకి తేడా ఏంటనే కానీ ఇది జరిగింది కదా అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటారంటే ఉండరండి. వల్లభనేని వంశీ గారు అరెస్ట్ చేసినప్పుడు పాపం ఆయన అసలు బయటకు వచ్చేటప్పటికి తెల్లగడ్డం తెల్ల మీసాలుండి అరే రేనే ఆయన చూసి ఎవరైనా భయపడి ఆగారా? అరే ఇంత మాట్లాడి క్షమాపణ చెప్పినప్పుడు నా కుక్క కూడా భయపడదు అన్నాడు. అరే అంబటి రాంబాబు అంత మాట అంటే మనం ఎంత మాట అనాలని ఇంకా ఎస్ఎంఎస్ మూర్చేవాళ్ళు ఎక్కువ గానీ, మిమ్మల్ని రెచ్చగొప్పుడు అరెస్ట్ అనే వాళ్ళు ఎక్కువ గానీ ఎవరు తగ్గట్లేదు సార్. అరే స్టేషన్ జైలు అంటే ఏదో అత్తగారింటికి వెళ్ళిపోయి ఇచ్చినట్టుగా పోయి వస్తున్నారు. అరే మన జగన్ అనే 16 నెలలు ఉన్నాడు, మనం ఒక నెల కూడా ఉండిపోతే ఏమనుకుంటాడో అని వీళ్ళు పర్ఫార్మెన్స్ చేసి చక్కగా జైల్లోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి దయచేసి ఆచి తూచి అడిగేమని కూటమి వారిని కోరుకుంటున్నానండి. రైట్, ఓకేనండి.